పాండవులకి ఒక పెద్ద కల ఉండేది. అదే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాలి అని. కాని ఆ కలకు అడ్డంగా ఒక పెద్ద కొండలా నిలబడ్డాడు మగధ చక్రవర్తి జరాసంధుడు. మరి పాండవుల బాహుబలం శ్రీకృష్ణుని అద్భుతమైన రాజనీతితో కలిసి ఆ అడ్డంకిని ఎలా ఛేదించిందో ఆ కథే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన గాథలో మనం చూడబోయే ముఖ్య ఘట్టాలివి. ముందుగా సామ్రాజ్యపు ఆకాంక్ష, ఆ తర్వాత వాళ్లు చేసిన రహస్య ప్రయాణం, మగధరాజుతో ముఖాముఖి, మృత్యుతో తలపడిన ఆ మల్లయుద్ధం, చివరగా ధర్మస్థాపన. పదండి మొదలుపెడదాం. మన కథ ఇంద్రప్రస్థంలో మొదలవుతుంది. అక్కడ ధర్మరాజు యుధిష్ఠిరుడి మనసులో ఒక పెద్ద సంకల్పం పుట్టింది. అదే రాజసూయ యాగం. వినడానికిదొక యాగంలా అనిపించొచ్చో, కాని నిజానికి అది చక్రవర్తిత్వానికి అంటే సార్వభౌమాధికారానికి ఒక ప్రతీక. అవును, రాజసూయ యాగం అంటే చక్రవర్తిత్వానికి ఒక ఫైనల్ స్టాంప్ లాంటిదనమాట. ఈ యాగాన్ని ఎవరైతే విజయవంతంగా పూర్తి చేస్తారో వాళ్లే రాజులందరికీ రాజు, చక్రవర్తి. పాండవుల లక్ష్యం కూడా అదే. ఆ చక్రవర్తి కిరీటాన్ని అందుకోవడమే వాళ్ల సామ్రాజ్య స్థాపనకి తొలిమెట్టు. కాని వాళ్ల ఈ మహత్కార్యానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఒకే ఒక్కడు. అతనే మగధ చక్రవర్తి, మహాబలశాలి అయిన జరాసంధుడు. ఒకటి మాత్రం నిజం, జరాసంధుడు బ్రతికి ఉండగా రాజసూయం చేయడం అసాధ్యం. ఈ విషయం గురించి శ్రీకృష్ణుడిలా అంటాడు: ఆ శక్తిమంతుడైన జరాసంధుడు బ్రతికి ఉన్నంతకాలం మీరు రాజసూయ యాగాన్నే చేయలేరు. ఆలోచించండి, అతనిప్పటికే ఎంతోమంది రాజుల్ని తన పర్వతకోటలో బంధించాడు. తన క్రూరమైన యాగానికి 100 మందిని పూర్తి చేయడానికి అతనికింకా 14 మంది మాత్రమే కావాలి. చూశారా, కృష్ణుడి మాటల్లోనే ఉంది జరాసంధుడి క్రూరత్వం. అతను కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థి కాదు, అధర్మానికి చిరునామా. ఏకంగా 86 రాజులను బంధించి వాళ్లని బలివ్వాలని చూడటం ఉంటే అది రాక్షసత్వమే కదా. అందుకే అతన్ని ఎదుర్కోవటం పాండవులకు కేవలం రాజకీయం కాదు, ఒక ధర్మంగా మారింది. ధర్మరాజు కాస్త సందేహంలో ఉన్నప్పుడు భీముడు మాత్రం ఆత్మవిశ్వాసంతో గర్జిస్తాడు. ఏమంటాడో తెలుసా? మన బలం మనకే తెలియకపోతే ఆ బలముండి ఏం లాభం? కృష్ణునిలో వ్యూహముంది, నాలో బలముంది, ఇక అర్జునునిలో విజయముంది. మనం ముగ్గురం కలిసి జరాసంధుని మరణాన్ని శాసిద్దాం అంటాడు. ఆ మాటలు విన్నారా? రాబోయే మహాఘట్టానికి అప్పుడే పునాది పడింది. కృష్ణుని వ్యూహం, భీముని బలం, అర్జునుని విజయం, ఈ మూడూ కలిస్తే జరాసంధుడి పతనం ఖాయమని భీముడి ప్రగాఢ విశ్వాసం. సరే, జరాసంధుణ్ణి ఓడించటం తప్పనిసరి. కాని నేరుగా యుద్ధానికి వెళ్తే వేలమంది సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అందుకే శ్రీకృష్ణుడు వేరే దారినెంచుకున్నాడు, ఒక రహస్య ప్రణాళిక. ఇది కేవలం కండబలంతో చేసే పని కాదు, బుద్ధిబలంతో సాధించాల్సిన విజయం. కృష్ణుడి ప్లాన్ ఏంటంటే స్నాతక బ్రాహ్మణుల వేషంలో జరాసంధుడి కోటలోకి వెళ్ళాలి. అంటే వాళ్ల వ్యూహం మొత్తం రహస్యం, చాకచక్యం మీద ఆధారపడి ఉందన్నమాట. చాలా తెలివైన ఎత్తుగడ ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఎక్కడికైనా ప్రవేశముండేది, ఎనలేని గౌరవముండేది. అనవసరమైన రక్తపాతం, ఖరీదైన యుద్ధానికి బదులు ఇలా ఒక చిన్న ఉపాయంతో శత్రు కోటలోనే అడుగుపెట్టాలి. ఇది కృష్ణుడి ఆలోచన. అనుకున్నదే తడవుగా ప్రయాణం మొదలైంది. ఇంద్రప్రస్థం నుండి బయల్దేరారు. మధ్యలో ఎన్నో అడ్డంకులు. గంభీరమైన కాలకోట పర్వతాలను దాటారు. గంగా, సోనా లాంటి మహానదులను దాటారు. ఎన్నో కష్టాల కూర్చి చివరికి మగధ రాజధాని అయిన గిరివ్రజానికి చేరుకున్నారు. చెప్పాలంటే ఈ సుదీర్ఘమైన రహస్య ప్రయాణం వాళ్ల సంకల్పానికి ఒక పెద్ద పరీక్షలా నిలిచింది. సరే, ఎట్టకేలకు ఆ ముగ్గురు వీరులు గిరివ్రజానికి చేరుకున్నారు. ఇక అసలు ఘట్టం మొదలు కాబోతుంది. అప్పటివరకు అజేయుడిగా పేరుగాంచిన ఆ చక్రవర్తిని వాళ్ల కోటలోనే ఎదుర్కోబోతున్నారు. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది కదూ. ఇక్కడే కృష్ణుడి రాజనీతిలోని అసలైన పదును మనకి కనిపిస్తోంది. జరాసంధుడికి ఒక వ్రతం ఉండేది. అదేంటంటే స్నాతక బ్రాహ్మణులు అర్ధరాత్రివేళ వచ్చినా సరే వాళ్లని కాదనుకుండా వెంటనే దర్శనమిచ్చి వాళ్ల కోరిక తీర్చాలి. చూశారా, శత్రువు బలాన్నే వాడి బలహీనతగా ఎలా మార్చాడో కృష్ణుడు. జరాసంధుడు ఎంతో పవిత్రంగా భావించే ఆ వ్రతమే అతని పతనానికి కారణం కాబోతోంది. కృష్ణుడి వ్యూహం అద్భుతంగా ఆ బలహీనతను వాడుకుంది. జరాసంధుడు వాళ్ళని చూడగానే ఏదో తేడాగా అనిపించింది. వేషం బ్రాహ్మణులదైనా
వాళ్లలో క్షత్రియ తేజస్సు కనిపిస్తోంది. నారవస్త్రాలు కట్టుకున్నారు కాని చేతుల మీద వింటినారి తగిలి కాయలు కాసిన మచ్చలు స్పష్టంగా ఉన్నాయి. దర్శనం కోసం వచ్చిన పవిత్రుల్లా లేరు, యుద్ధం కోరి వచ్చిన శత్రువుల్లా ఉన్నారు. ఇంక దాపరికమెందుకు? ఆ నాటకీయ క్షణంలో వాళ్ల నిజస్వరూపం బయటపడింది. అప్పుడు జరాసంధుడు గర్వంగా అంటాడు, కృష్ణా, నువ్వొక పిరికివాడివి, అర్జునుడేమో ఇంకా బాలుడు, నాకు సమానమైనవాడు ఇక్కడ భీముడు ఒక్కడే. భీమా, నేను నీతోనే పోరాడతాను, గొప్పవాడి చేతిలో ఓడిపోవడం కూడా గౌరవమే అని. చూశారా గర్వం? ఆ గర్వంతోనే తన విధిని తానే రాసుకున్నాడు. భీముణ్ణి ప్రత్యర్థిగా ఎంచుకుని తన మరణ శాసనం మీద తానే సంతకం పెట్టాడు. జరాసంధుడి సవాల్ స్వీకరించబడింది. ఇక ఈ కథలోని అత్యంత కీలకమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. అదే భీమ జరాసంధుల మధ్య జరిగిన ఆ పురాణ ప్రసిద్ధమైన భీకరమైన మల్లయుద్ధం. మృత్యువుతో మల్లయుద్ధమంటే ఇదేనేమో. ఆ పోరాటంలో వేరే ఆయుధాలే లేవు, వాళ్ల బాహుబలమే ఆయుధం. ఆ ఇద్దరు మహావీరులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. వాళ్ల పిడికిళ్ళు రాళ్లలా తగులుతున్నాయి, వాళ్ల చేతులు ఇనుప గదల్లా తాకుతున్నాయి. ఇద్దరూ సమాన బలవంతులు. వాళ్లు కొట్టుకుంటుంటే పిడుగులు పడుతున్నాయా అన్నట్టుంది ఆ దృశ్యం. ఈ పోరాటం ఎంతసేపు జరిగిందో తెలుసా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 13 పగళ్ళు, 13 రాత్రులు. ఆహారం లేదు, విశ్రాంతి లేదు. అలుపెరగని ఆ భీకర పోరు వాళ్ళిద్దరి బలానికే కాదు, వాళ్ల సహనానికి కూడా పెట్టిన ఒక అగ్నిపరీక్ష. 13వ రోజుకి జరాసంధుడు అలసిపోవడం శ్రీకృష్ణుడు గమనించాడు. అప్పుడు భీముడికి ఒక కీలకమైన సలహా ఇస్తాడు. కుంతీపుత్రా, అలిసిపోయిన శత్రువుమీద మరీ ఒత్తిడి పెట్టకూడదు. ఇప్పుడు నీ ప్రత్యర్థిలో ఎంత బలం మిగిలి ఉందో నువ్వు కూడా అంతే బలంతో పోరాడు అని. ఇది వినడానికి ఒక సాధారణ సలహాలా ఉన్నా దీని వెనక యుద్ధాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన వ్యూహముంది. ఆ తర్వాత కృష్ణుడు మాటలతో చెప్పలేదు, ఒక చిన్న పని చేశాడు. కిందనుంచి ఒక గడ్డిపరకను తీసుకున్నాడు. దాన్ని నిలువుగా 2గా చీల్చాడు. ఆ 2 ముక్కల్ని చెరో దిక్కుకి విసిరేశాడు. అంతే, మాటలు లేవు. అదొక నిశ్శబ్ద సంకేతం. జరాసంధుడి మరణ రహస్యాన్ని తెలిపే మాస్టర్ స్ట్రోక్ అది. భీముడు ఆ సంకేతాన్ని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ ఒక్క క్షణంలో అతనికి జరాసంధుడి జన్మరహస్యం స్ఫురించింది. అతడిని ఎలా అంతమొందించాలో తెలిసిపోయింది. ఇంకేముంది, యుద్ధం గతి మొత్తం మారిపోయింది. కృష్ణుడి సంకేతం అందిన వెంటనే భీముడు తన పూర్తి శక్తిని కూడదీసుకున్నాడు. జరాసంధుడి కాళ్లు పట్టుకుని పైకి లేపి అతని శరీరాన్ని నిలువునా 2గా చీల్చేశాడు. ఆ 2 భాగాలు మళ్లీ కలుసుకోకుండా వాటిని వ్యతిరేక దిశల్లో విసిరిపారేశాడు. అంతటితో ఆ జరాసంధుడి కథ సమాప్తమైంది. జరాసంధుడి మరణంతో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఈ కథ ముగింపు దశకు వచ్చింది. అతని పతనం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దాని ఫలితాలు చాలా దూరం వెళ్ళాయి. చూడండి, కృష్ణుడి ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందో. 1. సామ్రాజ్యానికున్న అతిపెద్ద అడ్డంకి జరాసంధుడు తొలగిపోయాడు. 2. అతని చెరలో బందీగా ఉన్న 86 రాజులకి విముక్తి లభించింది. 3. కృష్ణుడు జరాసంధుడి కొడుకైన సహదేవుడికే మగధ పట్టాభిషేకం చేసి వాళ్లతో శత్రుత్వం కాకుండా స్నేహాన్ని నిలబెట్టాడు. ఇక 4. అన్నిటికన్నా ముఖ్యమైంది, యుధిష్ఠిరుడు చక్రవర్తి అవడానికి, రాజసూయ యాగం చేయడానికి మార్గం పూర్తిగా సుగమమైంది. చివరిగా ఈ కథ మనకి ఏం చెబుతోంది? రాజనీతి అంటే స్ట్రాటజీ మరియు బలం, ఈ 2 ఒక సామ్రాజ్యానికి పునాదిలాంటివి. కేవలం భీముడి బలం మాత్రమే ఉంటే సరిపోయేది కాదు. దానికి శ్రీకృష్ణుడి అద్భుతమైన రాజనీతి, సరైన వ్యూహం కూడా తోడయ్యాయి. ఈ 2 కలిసినప్పుడే ఒక గొప్ప సామ్రాజ్యం పుడుతుంది. అయితే ఈ కథ మన ముందుకొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ధర్మం కోసం కొన్నిసార్లు ఇలాంటి ప్రాణాంతకమైన వ్యూహాలను ఉపయోగించాల్సొస్తుంది కదా. మరి అలాంటప్పుడు ధర్మానికి అంటే మన కర్తవ్యానికి, ఉపాయానికి అంటే మనం పాటించే విధానానికి మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి? అధర్మాన్ని నాశనం చేయడానికి ఏలాంటి మార్గాన్నైనా అనుసరించవచ్చా, లేక దానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.